హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. దిస్ ఇస్ పాషా మోటార్ వాక్. ఇప్పుడు మరి తమ్నేల్ చూసుకున్నారు కదా. ఇప్పుడు మన ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యాను నేను ఇంటికా నుంచి. మన ఫ్రెండ్ ఒక ఆయన ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాడు, ఆయన తీసుకొని వెళ్ళాలి. మనం ఆయన కాడికి వెళ్తున్నాం. టేక్ ద లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. అక్కడైతే మాత్రం మేము అందరం వండుకొని తిందామని ఫిక్స్ అయినాం. ఈ వ్లాగ్కి రాకుండా పోతుంది. తప్పకుండా మిస్ కాకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తాం కదా మేము. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్కి మీకు ఖర్చు కాకపోవచ్చు, కాకపోతే మేము వ్లాగ్ చేయడానికి మాకు ఖర్చు అవుద్ది. మా ఫ్రీకే చేసేదాన్ని కూడా చేయకుండా ఎలా. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ కొంతమంది సామాన్లు ఇట్లా తీసుకొని ఆటోలో వస్తారు. ఇంకొంత ఇద్దరు ముగ్గురు బైక్ మీద వస్తారు. నేను ఒకటి బైక్ మీద వెళ్తాను. మన ఫ్రెండ్ని తీసుకొని డైరెక్ట్గా బైక్ మీద వెళ్ళడమే. వచ్చేసాం ఇప్పుడు. ఇగో రైట్. ఈయన అశోక్ అన్న అని మా ఫ్రెండ్, మా ఎంప్లాయీ అన్నట్టు. ఏమో అందరం ఒక కాడ పని చేస్తాం. ఇట్లా ఫ్యూల్ కూడా లేనట్టుంది. ఇప్పుడు మనం బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళాలి. ఇంకొన్నారు మన ఫ్రెండ్స్, కొంతమంది ముందున్నారు, వాళ్ళని కూడా మీట్ అవ్వాలి. ఇప్పుడు బయలుదేరాం. మళ్ళీ మన ఫ్రెండ్ వచ్చేసిండు, వెనక కూర్చున్నాడు. మన ఫ్రెండ్స్ ఇంకొక 4-5 ఉన్నారు. అక్కడ ఆటో కనపడుతుంది, ఆ ఆటోలో ఉన్నారు. ఇప్పుడు ఒక్క 2 minutesలో మళ్ళీ వాళ్ళని క్యాచ్ చేసి చూపెడతా చూడండి. ఈ లైన్కి క్రాసింగ్లో వెళ్తున్నారు కదా, వీళ్ళే మా ఫ్రెండ్స్. ఇక ఒక్కొక్కరు ఉన్నారు చూడండి. వాళ్ళ ఆటోలో వస్తున్నారు, మనం ఇట్లా వెహికల్ మీద వెళ్తాను. ఇక్కడ నుంచి మన ట్రిప్ వచ్చేసి దగ్గర ఒక 30 నుంచి 40 కిలోమీటర్ మధ్యలో ఉంది. రోడ్ బాగుంది. ఇది ఒకటే రోడ్, స్ట్రైట్గా ఉంది. మ్యాక్సిమం ఇది ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వరకు స్ట్రైట్గా ఉంది రోడ్డు. పోయినసారి కూడా ఈ బ్లాక్లో చూసేవారు మీ రోడ్డు. ఇది సేమ్ రోడ్, పోతే ఈ సైడ్ వెళ్ళేది వేరే సైడ్. ఈసారి పాకాలలో చూశారు కదా, పాకాల బ్లాక్లో ఇదే రోడ్ నుంచి వెళ్ళాము మేము. యాక్చువల్గా మేము పొద్దున దాదాపు పొద్దున బయలుదేరదామని అనుకున్నాం. 7:30 నుంచి 8 ప్రాంతాల. కాకపోతే మాకు టైం కుదరలేదు. దానివల్ల మేము అంతా చదువుకొని అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళేసరికి 10 అయింది. 10ంటికి బయలుదేరి 10ంటి నుంచి ఇంకా 1 hour జర్నీ చేసాము. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు 11 అవుతుంది టైం. మధ్యలో టిఫిన్ చేసి ఇట్లా ఛాయలు తాగి బయలుదేరేసరికి లేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి
ఫుల్గా తాగుతారు, ఇక ఫుల్ హంగామా ఉంటుంది. అది అసలు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. అలాగే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కమెంట్ చేయండి. ఇప్పుడే మనం ఈ విలేజ్లో ఎంటర్ అయ్యాం. ఇది ఏ విలేజ్ అంటే ఇక్కడ దగ్గర పట్ల పేరు కూడా లేవు, అసలు బోటే లేదు ఈ విలేజ్కి. చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఒక ఊర్లోకి వచ్చాం, ఇక్కడి నుంచి వెళ్తున్నాం. ఇక్కడ పోలీసులు ఆపుతున్నట్టు ఉన్నారు. వీళ్ళ ప్రాబ్లం ఎంత అడుగుదాము అంటే మనని ఆపరు కావచ్చు. అందరు ఆగిర్రు, మనం వెళ్ళిపోతాను, మనని ఎవరు ఆపట్లేరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మనం గుంజడు ముసలమ్మ కాడికి ఎంటర్ అయినాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. మన ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్రెడీ ఆటో వేసుకొని ముందుకు వెళ్ళిపోయారు. మనం ఇక్కడ కొంచెం ఆగినాం. ఇప్పుడు వాళ్ళని రీచ్ చేయాలి, అందుకోవాలి. అలా అందుకొని మనం ఇక్కడ స్పాట్ పెట్టాలన్నది చూసుకొని వంటలు మొదలెట్టాలి. వెళ్ళిపోయారు, కనబడతలేరు కనీసం. అక్కడ ఆటో కనబడుతుంది కదా, అక్కడ ఉన్నారు, ఆటోలు ఉన్నారు మన. ఇంకో స్పెషాలిటీ ఉంటుంది చూడండి, ఇది సస్పెన్సెస్ మాత్రం ఘోరంగా ఉన్నాయి. అసలు ఎంత పోయినా కానీ ఎగరేయడు, కింద టైర్ల వరకు వాటికే కొట్టుకుని సస్పెన్షన్ బాగుంది. వంతలోకి వెళ్ళిపోయినా కానీ పెద్దగా ఎగరేయట్లేదు, నార్మల్గా ఉంది. రోడ్లు దారుణంగా ఉన్నాయి. ఇక్కడ పెద్ద గుంట ఉంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇల్లు మనోళ్ళే, మనదే ఆటో. వీళ్ళనికి వెళ్ళాలి, ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ ఆగుతున్నాం అనేది అడ్రస్ తెలియదు. అందరం కలిసి ఒక ప్లేస్ చూస్ చేసుకొని అక్కడ ఆగాలి. అక్కడ నుంచి మా అయితే కొంచెం దూరం ఉంటుంది కావచ్చు. ఈయన మన అశోక్ అన్న, మా అందరికి పెద్ద. ఈయన కనబడుతుంది కదా, ఈయన మా వీరేష్ అని మా దోస్తు. డ్రైవింగ్ చేసేదేమో నగేష్ అని మా ఫ్రెండ్, ఆయన కూడా. చూడండి, ఆటో మీద ఫ్రెండ్షిప్, మా అందరి ఫ్రెండ్షిప్ అది. ఇటు సైడ్కి ఒక చేయి కనపడుతుంది కదా బ్లూ కలర్ది, అతనే మా వేణన్న అని మా అన్న. అశోక్ అన్న తర్వాత అన్ననే పెద్ద. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇటు నుంచి చెట్లంతా కవర్ చేసారు రోడ్లని. చాలా నిర్మానుషంగా ప్రశాంతంగా బాగుంటుంది ఇక్కడ. అసలు ఇక్కడ పొల్యూషన్ చాలా రేర్గా ఉంటుంది, చాలా తక్కువగా.
ఎందుకంటే మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి స్వచ్ఛమైన గాలి ఉంటుంది. రెండు ప్రదేశాల్లో హెల్మెట్ తీసేసి ప్రశాంతంగా డ్రైవ్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే గాలి కుదురుగా ఉంటుంది కాబట్టి. చిన్న రోడ్ అయినా కానీ రోడ్డు మాత్రం బాగుంది. కానీ అక్కడక్కడ ఎక్కడొక్కడ చిన్న చిన్న గుంతలు ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒకటి ఇలా గుంతలు ఉన్నాయి. ఇది చూసుకుంటే ఒకప్పుడు చెరువు ఉండేది కావచ్చు ఇక్కడ, ఇప్పుడు అక్కడ ఏం లేకుండా పోయింది. ఇక్కడ నుంచి మనకు అప్రాక్సిమేట్లీ ఒక 1 or 2 కిలోమీటర్ ఉంటుంది. ఇది అడవి శాఖ వాళ్ళకి సంబంధించిన బోర్డు అన్నట్టు, అది హెచ్చరిక. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటొక్క కోతే అటొక్క కోతుంది. ఇంకా ఇక్కడ మనం చూడవలసిన విషయాలు ఏంటంటే పులులు, సింహాలు. అవి కానీ వస్తే మన పని అయిపోయినట్టే. ఈ వ్లాగే లాస్ట్ అవుద్ది. రోడ్ ఏం బాగాలేదు. ఇది అసలైన రోడ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇది రోడ్ అంటే ఇలాంటి రోడ్డు కావాలి మనకు. ఇలాంటి రోడ్లో ట్రై చేస్తేనే అసలైన మజా అనిపిస్తుంది. ఇది కూడా ఒక రోడ్డేనా? రోడ్డు దిగి ఏదో అడవిలో పోయినట్టున్నది ఇది. ఓకే, అడవిలో ఉన్నాం అట్లా అని చెప్పి మరి రోడ్డు ఉండాల్సిన ప్లేస్ కూడా ఇలా కంకర వేసేసి ఇలా బస్సులు కొడక్క ఇలా చచ్చిపెట్టేట్టున్నాం మన దుబ్బకు. ఈయన ఏ గూడానికి పోతాడో కానీ మమ్మల్ని మాత్రం శ్మశానానికి పంపేటట్టున్నాడుగా. అసలు ఏమాత్రం ఆలోచించకుండా వస్తాడు ఆయన. బ్రేక్ లేదు, ఏం లేదు, మొత్తం మీదికెక్కిస్తాడు. వీళ్ళు కూడా మా లెక్కన వండుకొని తినడానికి వచ్చారు ఫ్రెండ్స్. కాకపోతే వీళ్ళు లేడీస్ కూడా వచ్చారు. మొత్తం మేము అంటే బాయ్స్ వచ్చినాం మేము. వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే. ఈ రోడ్డు చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ నుంచి కనీసానికి ఇదే 1 కిలోమీటర్ ఉన్నట్టున్నది. మేము స్టార్ట్ అయినా కాడి నుంచి ఇక్కడికి కొంచెం ముందుకెళ్తే కిలోమీటర్ ఈజీగా అవుద్ది. 1 కిలోమీటర్ వరకు రోడ్డు ఇలాగే ఆగం మొత్తం అసలు రోడ్డే లేదు. అడ్వెంచర్. అక్కడికి రోడ్డు మొత్తం దాటి వచ్చేసాం ఫ్రెండ్స్ ముందుకు. ఇదే స్పాట్ అంటే డైరెక్ట్ ఆయన బీర్లు దాచి పెడతాను. ఇక్కడ బీర్లు అమ్ముతారట ఫ్రెండ్స్, మనకు తెలియదు. ఎందుకంటే బేసిక్గా మనం కొనం కాబట్టి మనకు తెలియదు అంతే. ఇది కుంజేడు ముసలమ్మ దగ్గర ఒక ఫ్లేవర్ చిన్నది. గుంజేడు ముసలమ్మ స్వాగతం సుస్వాగతం. వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే బోర్డు. ఇదే ఫ్రెండ్స్ గుడి. శ్రీ గుంజేడు ముసలమ్మ పాద క్షిరోధారణ క్షేమకరం. జై గుంజేడు ముసలమ్మ ధీమాధనం యోధకం పావనం.
వాటర్ పట్టుకురా అంతా పూలు తాగుతుంది తాగుతారులేరా మరి ఏం చేద్దాం మళ్ళీ పోతాం ఆ టైంకి నువ్వు చిన్న చిన్న గొయ్యలు కడుగు కత్తి కడుగు మళ్ళీ కలిగి మరి అడిగిస్తుంది ఇంకో కత్తి ఉన్నది అన్న ఇంకో కత్తి కూడా ఉంది అశోకన్న ఇంకో కత్తి కూడా ఉంది పోయండి కావాలంటే కష్టం చేయకు ఇంకో కత్తి కూడా ఉంది పట్టు నేను కూడా చిన్న చిన్న గొయ్యి ఫస్ట్ అయితే వాటర్ పట్టుకురా ఇగో మళ్ళీ 200 ఇచ్చిన గురు లెక్క రాసుకో ఈ 100-200 తర్వాత గాంధీ ఖాతాలు రాసుకోరా అదే బుక్ పెట్టుకొని అది కాదు డబ్బులు అంతే మళ్ళీ తర్వాత దండం పెట్టు ఈ సంవత్సరం పెళ్ళి అయితే నెక్స్ట్ ఇయర్ అవాగా వస్తా అని చెప్పు. అదే 220 పల్సర్ మీద నా భార్య నేను వస్తా అని చెప్పి మొక్కో. 220 ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి ఇవాళ బహుమతి రాదు ఉన్నట్టు ఇల్లుంది కారం గుద్దాలు చేసి ఏదైతే చికెనే అన్న అయినా కానీ ఉల్లిలు పుల్లిలు మనకు ఇలాంటి సెంటిమెంట్లు ఎందుకు నచ్చవు అనిపిస్తాను. నువ్వు అలా పోయినా కానీ కృష్ణ Thank you.